హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము కేరళలోని తిరువనంతపురంకి వెళ్ళాము. ఇది తిరువనంతపురం ఎయిర్పోర్ట్. తిరువనంతపురంనే త్రివేంద్రం అని కూడా అంటారు. తిరువనంతపురం నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్. ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలో బయటకు వచ్చేసాము. ఇదంతా సిటీ. మేజర్లీ మేము చూడడానికి వచ్చింది కోవలం బీచ్. తిరువనంతపురంకి ఒక 15-16 కిలోమీటర్స్ దూరంలో కోవలం బీచ్ అనే ప్లేస్ ఉంది. చాలా బాగుంటుంది. అక్కడికైతే వెళ్తున్నాము. ఇదంతా సిటీ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. పార్లమెంట్ అండ్ గవర్నమెంట్ అవి బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ కనిపిస్తాయి దారిలో ఇది ఒక పెద్ద చర్చ్ కనిపించింది. చాలా బాగుంది. సిటీ అయితే చాలా క్లీన్గా ఉంది. అవుట్స్కట్స్ అంతా చాలా గ్రీన్గా ఉంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అండ్ మంచి చెట్లతో ఫుల్ గ్రీన్గా కనిపిస్తుంది. 30-40 మినిట్స్ జర్నీ తర్వాత కోవలం బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి బీచ్ సైడ్ రిసార్ట్స్ అండ్ కెఫేస్ లాగా ఉన్నాయి. ఒక సైడ్ బీచ్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ కెఫేస్ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంది. ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ కోవలం బీచ్ చాలా ఫేమస్, ఎందుకంటే ఇది చాలా క్లీన్గా ఉంటుంది అండ్ చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి అక్కడ చూసినా. ఇది వచ్చేసి కోవలం బీచ్ వ్యూ కింద నుంచి. అక్కడ మనకి లైట్ హౌస్ కనిపించింది కదా, అక్కడికి కూడా వెళ్ళి పైనుంచి చూద్దాము. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లైట్ హౌస్ పైనుంచి వ్యూ. చాలా బాగుంది. బీచ్ చాలా క్లీన్గా కనిపిస్తుంది అండ్ చుట్టూ గ్రీనరీ బాగా ఉంది. కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీచ్కి దగ్గరలో. లైట్ హౌస్ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి బీచ్ దగ్గర నుంచి వ్యూ. పక్కనే ఉన్న కేఫ్ నుంచి మేమైతే సిస్లర్ని ట్రై చేసాము. చాలా బాగుంది. నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి త్రివేంద్రం ఎయిర్పోర్ట్. సో దిస్ ఈస్ అబౌట్ ది వీడియో అండి. తిరువనంతపురం నుంచి కోవలం బీచ్కి మేము వెళ్ళి అక్కడ ఏం చూసామనేది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.